మనతో పాటుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న, మీరు ఇక్కడ యుద్ధబేరి మహాసభకు అయితే వచ్చారు, రాజకీయ యుద్ధబేరికి. గతంలో 22% ఉండేది, ఇప్పుడు 17% తగ్గినట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయదలుచుకుంది ఈ విషయంలో? బీఆర్ఎస్ పార్టీ అని కాదు, బీసీ సంఘాలు అందరం కలుపుకొని చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చట్టబద్ధతతో కల్పించాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, నైన్షీట్లో చేర్చాలని చెప్పి మేము చెప్పినాం మా పార్టీ తరఫున. వాళ్ళు ఇన్లే అయిపోతుంది, జీవో అయిపోతుంది, జీవోతో చేస్తాం, జీవో తర్వాత ఎవడు కోట్లు వేస్తా చూస్తా, కోర్టు గౌరవతో చూస్తామన్నారు. ఎవడు ఓలే, కానీ వాళ్ళే కోట్లు వేయించారు. సుప్రీంకోర్టులో పోయినరు, డ్రామా చేసారు. ఇదంతా యాక్షన్, ఇదంతా ఖచ్చితంగా మేము దాన్ని వెంటాడతాం. బీసీలను చైతన్యవంతులు చేస్తాం, మోసాన్ని చేస్తాం. వాళ్ళ చేతిలో ఉన్న మంత్రి పదవులు ఇయ్యరు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి చైర్మన్లు 42% ఇయర్ అన్నిట్లో ఇస్తామన్నారు కదా. కాంట్రాక్టర్లు ఒకడున్నాడు, ఒక కాంట్రాక్ట్ లేదు. 1000 కోట్ల పైసలు వాళ్ళకి, పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి అంటే ఎవడు ఊరు కొడియాలి. రేపు ఖచ్చితంగా దాన్ని వెంటాడతాం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఆలోచన చేస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము పార్టీ తరఫున ఇస్తామనే మాట కూడా చెప్తా ఉన్నారు. కనీసం జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అదే బీ ఫ్యామిలీ లేవు, బీ ఫ్యామిలీ ఏంది ఎట్లా ఇస్తారు? బీ ఫ్యామిలీ ఏంది ఎట్లా ఎవరి చెవులో పువ్వు పెడతారు? బీ ఫ్యామిలీ ఏంది టికెట్ ఇస్తే అవుతుందా? అవును. గ్రామాలలో ఎట్లుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం 12,800 పైచిలు గ్రామాలు ఉన్నాయి. బీసీలను గెలిపించుకునే స్టేజ్లో ఉన్నట్టుగా కనబడతా ఉందా? ఖచ్చితంగా బీసీలను గెలిపించుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు మోసం చేసి తొప్పుతారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ఇది లోకల్ బాడీస్ నడిచిపోతా ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ నేను ఉంటే చాలా ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. ఇది ఆ పరిస్థితి. శ్రీనివాస్ గౌడ్ ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమాన్ని అయితే చేయబోతున్న వాటిని అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.